వెల్కమ్ టు మెగా న్యూస్. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అందే బాబయ్య, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అగనూరు బస్వన్, వైస్ చైర్మన్ అందే మోహన్ మరియు కౌన్సిలర్లు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు శివాజీ మహారాజ్ అని తెలిపారు. భారతదేశం కోసం పోరాడిన యోధుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు, ఎన్నో రాచరిక వ్యవస్థలపైన దాడి చేసి భారతదేశాన్ని కాపాడిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ. యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఒక శివాజీలాగా మారి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరారు. శివాజీ గొప్పతనాన్ని దేశమంతటా చేసుకుంటున్నారంటే దేశానికి ఆయన చేసిన సేవ వెలకట్టలేనిదని అన్నారు. రాజకీయాలు ఎలక్షన్స్ వరకే, దాని తర్వాత అందరం ఒకటి. షాద్నగర్కి ఒక ప్రత్యేకత ఉంది. అందరికి కూడా ఎలక్షన్ లా మీ పార్టీ నా పార్టీ కొట్లాడుకుంటారు, కానీ తప్పకుండా మనమంతా ఏకమై గవర్నమెంట్ కోసము ఒక వేదిక మీద కూర్చునేటువంటి రాజకీయ నాయకులు షాద్నగర్. ఆ చరిత్ర ఉంది, ఇప్పుడు కాదు గతం నుండి ఇది ఎప్పుడు కొనసాగాలి. ఈ యొక్క షాద్నగర్ అభివృద్ధి కోసం ఒక మోడల్ షాద్నగర్ తయారు చేసే విధంగా గవర్నమెంట్ విషయంలో అన్ని పార్టీలు ఏకమై, అటు ఎమ్మెల్యే ఎవరున్నా మనం అంతా ఐక్యతకుండి, చైర్మన్ ఎవరున్నా ఐక్యతను సాధించుకుని మన హిందుత్వాన్ని కాపాడుకోవాలని, ఆయన స్ఫూర్తి మనం ఎవరు పొందాలని, ఆయన ఎప్పుడు ఆయన జయంతిని మరవకుండా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఇంకా మనం జరుపుకోవాలి. విగ్రహాలను ప్రతి గ్రామాల పెట్టుకునే విధంగా యువత ప్రోత్సహించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. పూర్తిగా తీసుకొని ఈ రోజు మనం ఇన్ని పోరాటాలు చేసాం. ఈ రోజు నేను చెప్తున్నా ఒక్క విషయం, ఈ రోజు ఎమ్మెల్యే గారికి పాదాభివందనం చేస్తున్నాం మన ఆదికటిక సంఘం నుంచి. ఎందుకంటే చరిత్రలో ఖచ్చితంగా నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఒక తక్కువ సంఖ్య ఉంటారని చెప్పి ఎక్కడికి పోయినా కానీ అవమానాలు, చీత్కారాలు తప్పే ఎటువంటి లేనటువంటి సందర్భంలో మనల్ని నమ్మి 2 సీట్లు ఇవ్వడమే కాకుండా మన కోసం అహర్నిశలు పనిచేసి 2 సీట్లను గెలిపించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన చిన్నతనం నుంచే 16 ఏళ్ల నుంచే యుద్ధాలు మొదలుపెట్టి యుద్ధ నైపుణ్యంతో మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన గొప్ప మహారాజు ఆయన. మొఘల్ చక్రవర్తులను, మన సుల్తాన్లకు ఒక 40 సంవత్సరాలు మరాఠా సామ్రాజ్యాన్ని పశ్చిమాన మొత్తం వికసించేటట్టు చేసిన మహారాజు ఆయన. షాద్నగర్ ఎమ్మెల్యే గారు ప్రతి విషయం ఆయన అడుగుజాలలో నడుస్తాడు. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ఒకటికి 4 సార్లు ఆలోచించే, ఏ పని చేసినా ఏది చేసినా ఒకటికి 4 సార్లు ఆలోచిస్తాడు. ఒకసారి ఆలోచన చేసినాక దానికి ఎటువంటి పరిస్థితి కూడా ఎక్కిపోకుండా నిబద్ధనతో పనిచేసే ఎమ్మెల్యే గారు. దానికి నేను ఎందుకు ఇంత ఘటపథంగా ఎందుకు చెప్తున్నా అంటే, 2 సీట్లు అంటే 2 సీట్లు కాదన్నా, వాళ్ళు గెలవరన్నా, ఎంతమంది ఎన్ని విధాలు చెప్పినా 4 సార్లు 4 ఇదిలా ఆయన ఆలోచన చేసి ఒకసారి డిసైడ్ అయినాక వాళ్ళని గెలిపించే బాధ్యత నాది. టికెట్లు నేను ఇస్తున్నా, గెలిపించే బాధ్యత నాది అని నిమిషాలు రాత్రి 4 గంటలకు 3 గంటలకు కూడా ఆయన మేలుకొని క్యాండిడేట్ నిలవలేదు. ఆయన ఫోన్ చేసి ఏమైంది పరిస్థితి, ఎట్లా పరిస్థితి, ప్రతి వార్డుకు 28 వార్డులు లేవట్టి 28 వార్డు కూడా ప్రతి ఒక్కరిని ఆయన అడిగి చేసి అందరి గెలుపుకు సహాయ శక్తుల అన్ని విధాల ఆయన కృషి చేసినందుకే ఈ రోజు ఈ పీఠం దక్కింది. నేను మున్సిపల్ చైర్మన్ కాగలిగిన అంటే ఆయన ఇదితోనే నేను మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ మాట్లాడుతున్నా. ఈ రోజు ఇంతకు ముందే అందే బాబు గారు అన్నట్టు ఎలక్షన్ల వరకే పార్టీలు, ఎలక్షన్ల తర్వాత అభివృద్ధి అన్నారు. అది మాటల కాదన్నా చేతల చేసి చూపిస్తాం. మేము ఎప్పుడు మీ అనుకుంటాం, మీరు షాద్నగర్ అభివృద్ధికి మీరు ఏ పని చెప్తే ఆ పని ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తామన్నా. మేము మీ తమ్ముళ్ళం అనుకోండి, మీరు ఏదంటే అది అన్నా మేము అభివృద్ధి కొరకు మాత్రం ఖచ్చితంగా మీ అనుకుంటామన్నా, మీరు చెప్పిన పని చేస్తామన్నా. కాకపోతే మాటల కాడికి కాదన్నా, చేతల వరకు మా వెనుక మీరు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
అఖండ భారత్ని నిర్మించడంలో శివాజీ గారి యొక్క స్ఫూర్తి, సాహసము, ఆయన యొక్క ధైర్యంని ఇవాళ అనేక తరాల తర్వాత, దాదాపు 4 శతాబ్దాల తర్వాత కూడా ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు గుర్తించుకొని ఇవాళ ఆయన యొక్క జయంతిని అత్యంత ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. జై శివాజీ, వీర శివాజీ, జై భవానీ, వీర శివాజీ, జై భవానీ, వీర శివాజీ, భారత్ మాతాకి. మనకు ఛత్రపతి శివాజీ ఆ విధంగా తయారు కావడానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లి జిజయామాత యొక్క ఆలోచననే ఛత్రపతి శివాజీ. కాబట్టి మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆ ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ సామ్రాజ్య స్థాపకుడు. వారు చూపించినటువంటి బాటలో మనందరం కూడా ముందుకు సాగి, మరి ఛత్రపతి శివాజీ ఆ రోజు మరి వారిపై అనేక యుద్ధాలు చేసి ఇక్కడ ఒక మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని యువకులందరూ కూడా ముందుకు, అంటే ఆయన కేవలం సామ్రాజ్య స్థాపకుడే కాదు, ఒక సామాన్యమైన కుటుంబంలో ఉన్న వ్యక్తి. మరి రాజరికం నడిచేటువంటి సందర్భంలో మరి దాడులు చేస్తూ కోటలను వశపరుచుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. అందుకొరకు ఇప్పుడున్నటువంటి యువతరం రాజకీయాలకు వచ్చే ముందు మనం వెనకాల ఏ యొక్క కుటుంబ నేపథ్యం ఉందనేది కాకుండా సేవ చేయాలనేటువంటి ఒక భావనతో ముందుకు వచ్చినప్పుడు శివాజీ యొక్క స్ఫూర్తి అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి వారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోయి సమాజ ఐక్యత కొరకు అందరం పాటుపడాలని చెప్పేసి కోరుతాం. షాద్నగర్ ఆర్యకర్త సంఘం ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు అంగబాబన్న, శ్రీవర్ధన్ రెడ్డి అన్న, కృష్ణన్న, నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ బస్వమన్న, అదేవిధంగా వైస్ చైర్మన్ అందమోహన్ అన్న, కౌన్సిలర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మనందరూ తెలుసు, ఇవాళ భారతదేశంలో ఒక పోరాట యోధుడు ఎవరన్నా ఉన్నారు, హిందూ సామ్రాజ్య స్థాపనకు ఎవరన్నా ఉన్నారంటే అది శివాజీ. కాబట్టి ఎన్నో రాచరిక వ్యవస్థలు, రాచరిక వ్యవస్థలు అన్నిటి మీద దాడి చేసి ఇక సమసమాజ స్థాపన చేసిన వ్యక్తి ఇలా శివాజీ. కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత కూడా ఇవాళ యువత ఆలోచన చేయాలి. ఇలా పార్టీలు పెట్టే ప్రలోభాలకు గురి కాకుండా ఒక పార్టీలు దారి మళ్లించి దొడ్డిదారిన తీసుకుపోతా ఉంది ఈ సమాజాన్ని. కాబట్టి యువకుడు ఆలోచన చేయాలి. ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని నేను సమాజానికి ఉపయోగపడాలి అనే రీతిలో యువత అంతా కూడా దారి మళ్ళీయాలి. ఇవాళ యువత ఇలా శివాజీ మహారాజు యొక్క విలువలను మనము అంతటా కూడా ప్రచారం చేసే పరిస్థితికి యువత రావాలి. కాబట్టి ఇలా వాడవాడలో కూడా ఈ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఆ గొప్ప మహనీయుని స్మరించుకోవడం మన బాధ్యత. కాబట్టి ఈ రోజు ఈ యొక్క జయంతి ఉత్సవాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా జరిగినాయి. కాబట్టి వచ్చేసారి కూడా మేము కూడా ఒక అనగారిన వాళ్ళకి ఆరకట్కలకు సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఎన్నుకోబడ్డారు. వారి స్ఫూర్తి అంటే ఇలా భవిష్యత్తులో అందరూ కూడా అది ఆదర్శంగా నిలబడడానికే 2 కౌన్సిలర్లను గెలిపించడం జరిగింది. ప్రజాస్వామ్యానికి విలువలు కాపాడాలి. కాబట్టి ఆ ప్రజాస్వామ్యంలో ఈ సామాజిక న్యాయం చేయడం కూడా వీరికి ఒక అందరికి ఆదర్శంగా ఉండాలి, యువకులకు అందరికి ఆదర్శంగా ఉండాలి. కాబట్టి వారిని వారికి కౌన్సిల్లో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ అవకాశాన్ని వాళ్ళు నిలుపుకున్నారు కూడా. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.